నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం ఈ వారంలో ప్రత్యేకించి చేసుకునేటువంటి వీడియోలు గ్రహ గమనంలో జరిగేటువంటి మార్పుల్లో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటి వల్ల ద్వాదశ రాశుల మీద కొంత ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. అందులో భాగంగా మరి శని వక్రగతి గురించి చెప్పుకుందాం. శని వక్రగతి త్యాగం చేయబోతున్నాడు. ఇప్పుడు శని గ్రహం గురించి మనకు తెలిసినట్టయితే శని మందగ్రహం, చాలా నెమ్మదిగా ఒక కదలిక ఉంటుంది. ఒక రాశిలో నుండి ఒక రాశిలోకి వెళ్ళడానికి బోలెడంత సమయం. అలాంటిది మరి ఈ శని గ్రహ ఏదైతే ఉందో శనిశ్చరుడు నడిచేటువంటి నడకలో అన్ని గ్రహాలు కూడా చెప్పాలి అంటే ఏ గ్రహం అయినా సరే కదలిక ముందుకు వెళ్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వెనక్కి కూడా వస్తుంది. దాన్ని వక్రగతి అంటాం. ఈ వక్రగతిలో కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తాయి. వక్రగతి వల్ల కొన్ని రాశులకు మంచి, కొన్ని రాశులకు చెడు, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మళ్ళీ వక్రగతి త్యాగం ఉంటుందో ఈ త్యాగం చేసినప్పుడు కూడా మళ్ళీ రాశుల మీద ప్రభావం మారుతూ ఉంటుంది. ఆ వక్రగతి వదిలిన తర్వాత శనిశ్చరుడు యొక్క దృష్టులు ఎక్కడ పడుతున్నాయి అంటే 3, 7, 10 ఆ స్థానాల మీద పడేటువంటి దృష్టిల వల్ల వచ్చేటువంటి మార్పులు, అలాగే మరి శనిశ్చరుడు అంటే తనకు మిత్రరాశి వల్ల ఎలా ఉంటుంది, తాను ఉచ్చలో ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక గ్రహం వక్రత్యాగం చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల అంటే ఈ ఫలితాలు మనకి మంచి జరగడానికి ఎంతవరకు, లేదా ఏదైనా మనం దానికోసం పరిహారాలు తీసుకోవాల్సి వస్తుందా, ఇలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియో. అయితే ఈ నెల అంటే నవంబర్ 15వ తారీఖు మనకి శని వక్రత్యాగం చేయబోతున్నాడు. అంటే వెనక్కి వస్తున్నటువంటి తన మార్గాన్ని వదిలి మళ్ళీ తన ముందుకు వెళ్ళేటువంటి, ముందుకు సంచారం జరిగేటువంటి స్థితి మనకు కనపడుతుంది 15వ తారీఖు వరకు. 15వ తారీఖు నుండి మనకు నవంబర్ 15, 2024లో శని వక్రత్యాగం చేయబోతున్నాడు. దీనివల్ల మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఈ ఫలితాలు సత్ఫలితాలు ఎలా ఉంటాయి, లేదు అంటే మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మనం వీడియోని చూస్తాం. శనిగ్రహం శనిశ్చరుడు అనగానే మనందరికీ తెలిసినటువంటిది క్రమశిక్షణకు మారిపోయారు. ఏదైనా సరే ఎప్పుడు కూడా శనిశ్చరుడు మనకి అంటే ఏళ్ళనాటి శని అనుకోండి, అర్ధాష్టమ శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, ఇవి కాకుండా శని దశ అంతర్దశలు, వీటన్నిటిలో కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు కష్టపడాలా, ఇలాగా అంటే శనిశ్చరుడు వచ్చాడు అంటే కష్టపడాలి అని మాత్రమే అనుకుంటాం. కానీ ఇది మన యొక్క పాపపుణ్యాల ఫలితాన్ని మనకు చూపెట్టేటువంటిదని, మనం అనుభవించేటువంటి కర్మ తప్పనిసరిగా అనుభవించాల్సిన కర్మను చెప్పేదని, అలాగే ఒక క్రమశిక్షణకు మారిపోయారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక బద్ధగాన్ని వదిలి ఒక శిక్షణతో వెళ్ళినట్టయితే ఒక సరైన మార్గంలో వెళ్ళగలుగుతాము అనేటువంటి విషయం తెలియదు. ఎప్పుడు కూడా శనిశ్చరుడు మనం ఇంతకుముందు ఏదైతే అనుభవించాలి తప్పనిసరి అన్నటువంటి వాటిని మనకు చూపెట్టి దాని తర్వాత అతి మంచి విషయాన్ని తను పోతూ పోతూ చాలా మంచి చేసి వెళ్ళేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే అది శనిశ్చరుడు మాత్రమే. కాబట్టి మనకు ఈ భయాలు ఇవేవి లేకుండా మనం ఉండొచ్చు. అయితే ఏంటంటే తప్పనిసరిగా మనం కొన్ని క్రమశిక్షణను అలవాటు చేసుకోవడం, అంటే శనిశ్చరుడు ఉన్నాడు అంటేనే కొద్దిగా బద్ధకం ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఆయన ఇష్టపడేది ఏంటంటే మనం బద్ధకాన్ని వదలడం, సమయానికి లేవడం, మనం చేయాలనుకున్న పని వెంటనే చేయడం, ఇలాంటివన్నీ చేసినట్టయితే ఎట్లాంటి నష్టం కాకుండా తాను చాలా వరకు మంచిని ఇచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే శనిశ్చరుడే. అయినప్పటికీ మనకు చేతనవ్వలేదు, మనం చేయలేదు, ఇవన్నీ వదిలేసాం, మరి ఇప్పుడు ఎట్లాగా అంటే తప్పనిసరిగా కొన్ని పరిహారాలు అయితే మనం చేసుకోవాలి. మనం చివరిలో ఆ పరిహారాలు ఏంటో చూద్దాం. కన్యారాశి వారికి, కన్యారాశి వారికి కనుక మనం చూసినట్టయితే రాశి యొక్క అంటే 6 రాశుల అధిపతి అయినటువంటి శనిశ్చరుడు వక్రగతి వదిలేస్తున్నాడు, వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే ఈ వక్రత్యాగం ఎక్కడ చేస్తున్నాడు, 6వ రాశిలో. 6వ రాశి అంటే శని. 6వ రాశిలో ఉన్న శని దేన్ని మనకు విముక్తి చేస్తాడంటే శత్రు, రుణ, రోగ స్థానం. కాబట్టి
వీటన్నింటి నుండి కూడా విముక్తి కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఉంటుంది. శత్రువులు ఎవరూ లేకుండా శత్రువులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇంతవరకు అంటే నవంబర్ 15 వక్రత్యాగం చేసిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అంటే కష్టపడితే ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది. అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే చాలా చక్కగా ఫలితం ఉంటుంది. కాకపోతే ఒక్క విషయం, ఎవరైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగం వచ్చేటువంటి వాళ్ళు కానీ దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటే ఉద్యోగరీత్యా. అట్లాగే శత్రు రుణ రోగాలు అవి అనేటువంటివి లేకుండా ఆరోగ్యం ఇప్పటి వరకు ఏదైనా సానుకూలత లేకున్నట్టయితే ఆరోగ్యం బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానం అంటే ఇంకా కోర్టులకు వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి కోర్టు సమస్యల్లో ఏదైనా కోర్టులో ఇప్పటికే కేసులు ఉన్నటువంటి వారికి విజయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్కసారి కేసులు ఉంటాయి, అలాంటివన్నీ కొట్టివేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే కేసులు మీ పైన కేసు లేదు అని కొట్టివేసేటువంటి ఫలితం అయితే ఉంటుంది. శత్రు విజయం కూడా జరుగుతుంది. అంటే మనకు బాగా విపరీతమైనటువంటి శత్రుత్వంతో మనం కోర్టుల వరకు వెళ్ళినటువంటి ఉంటే వాళ్ళపైన మనకు విజయం జరుగుతుంది. అలాగే ఇంటి దగ్గర కానీ ఆఫీస్ దగ్గర కానీ మనం పనిచేసేటువంటి వ్యవహారం దగ్గర కానీ పూర్తి సహకారము విశ్వాసము శాంతి లభిస్తాయని చెప్పచ్చు. ఇక స్టాక్ మార్కెట్లలో ఎవరైనా పెట్టుబడులు పెడితే చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అట్లాగే ఇంకా చెప్పాలి అంటే అన్ని విషయాల్లో కూడా అధిక లాభం అయితే ఉంటుంది. ఇక సంతానం కోసం లేనటువంటి వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చక్కగా ప్రయత్నం చేసుకునేటువంటి అవకాశం అంటే నేటున్నటువంటి కాలంలో సంతానం అనేటువంటిది ఒక వరం అయితే సంతానం కలగకుండా ఉండేటువంటి వాళ్ళని చాలామంది చూస్తున్నాం ఆరోగ్యరీత్యా మరి పరిస్థితులు. అలాంటప్పుడు ఐవీఎఫ్లకు వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మీ అనుకూలమైనటువంటిది ఏదైనా చేయొచ్చు. ఇంతేకాదు ఈ వక్రత్యాగం తర్వాత మంచి శుభసూచకమైనటువంటి విషయం ఏంటంటే చక్కగా దేవాలయాల దర్శనం, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి చక్కగా ఇష్టపడతారనమాట. కాబట్టి ఒక ఉన్నతి అయితే కలిగేటువంటి స్థితి ఈ రాశి వారికి ఉంది అని చెప్పచ్చు. మరి ఈ ఫలితాలు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది తప్పనిసరిగా ద్వాదశ రాశుల వాళ్ళు ఆలోచించాలి. ఏ రాశికి ఆ రాశి మనం వాటి గురించి ఆలోచిస్తూ మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని. ఇక్కడ బాగా అంటే ఈ మిగతా గ్రహాలకు వీటికి సంబంధం లేకుండా ఒక విషయాన్ని అయితే చెప్పచ్చు. ఎప్పుడైతే నేను ఇది చెయ్యాలి, నేను ఇంకొకరి మీద ఆధారపడతాను అని అనుకోకుండా మనకు మనంగా స్వచ్ఛందంగా ఒక సంకల్పం పెట్టుకొని ఆ సంకల్ప సాధన కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేసి గట్టి ప్రయత్నం చేసి సంకల్ప బలంతో ఆ గట్టి ప్రయత్నాన్ని కనుక చేసినట్టయితే తప్పకుండా అంటే ఇప్పుడు ఈ వక్రత్యాగం తర్వాత తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అంటే ఎందుకంటే మంచి జరుగుతుంది అన్నారు కదా అని మనం దాన్ని అలాగే వదిలేస్తే ఏమీ ఉండదు. అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే నాకు రక్ష అంటే జరిగేటువంటిది ఏమీ ఉండదు. మరి ఎప్పుడు జరుగుతుంది మంచి అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, పోతూ పోతూ ఉద్యోగం ఇస్తాడు శనిశ్చరుడు అని అందరూ అన్నారు కాబట్టి ఇంకా నాకు రాలేదు, లేకపోతే నాకు వివాహం కాలేదు, ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా ఎదురవుతూ ఉంటాయి. చాలామంది ఆలోచనలు కూడా అలా ఉంటాయి. పోతూ పోతూ మంచినిస్తాడు అంటే నువ్వు ప్రయత్నం చేయకుండా మంచినివ్వడు. నువ్వు ఉద్యోగం కోసం ఒక అప్లికేషన్ పెట్టడము, ఉద్యోగం కోసం ఒక ప్రయత్నం చేయడం ఇలాంటివి చేస్తే నీకు దానివల్ల లాభం ఈ సమయంలో దొరుకుతుంది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది, అప్పుడు ఉద్యోగం వస్తుంది. నేను ఉద్యోగానికే అప్లై చేయలేదు, ఇంట్లో ఉన్నాను, పోతూ పోతూ నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగం వస్తుందని నమ్మకంతో ఉన్నాను అంటే అది తప్పు. మనం చేసే ప్రయత్నాన్ని చేస్తే కనుక తప్పనిసరిగా ఈ ఉద్యోగ బాధ కానీ అంటే నిరుద్యోగ సమస్య కానీ వివాహ సమస్య కానీ సంతాన సమస్య కానీ లేదు ఉన్నత స్థితిలోకి వెళ్ళడం కోసం ఇల్లు వాకిలి లేనటువంటి వాళ్ళు ఏర్పరచుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా పూర్తిగా మనకు లభిస్తాయి. ఎలా అంటే మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ కాలంలో మనం తప్పనిసరిగా నాకు రాదులే, నేను ఇన్ని రోజులు ప్రయత్నం చేసినా రాలేదు కదా అనేటువంటి భావన కాకుండా ఎందుకు రాదు అనేటువంటి భావనతో తప్పనిసరిగా గట్టి సంకల్పంతో ప్రయత్నం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది. దీనివల్ల ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం రాదు. దేవుడు భగవంతుడు ఆ గ్రహరాజు అయిన గ్రహ స్థితిలో మనం ఆలోచించినట్టయితే శనిశ్చరుడు మనకి
క్రమశిక్షణను నేర్పి వెళ్తాడు. క్రమశిక్షణలో ఉంటే కష్టాలు తొలగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి, మనకు అన్ని పరిహారాలు దొరికినట్టే. ఇక ఇందులో భాగంగా తప్పనిసరిగా శనిశ్చరుడికి శనివారాలు కానీ, లేదు అంటే శనివారం రోజు గోగ్రాసాన్ని అందజేయడం కానీ, అదే కుదరలేదు అంటే ఎవరైనా కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి మీకు తోచినంత ఇవ్వగలిగినంత దానాన్ని కనుక ఇచ్చినట్టయితే, అంటే వాళ్ళకి తినడం కోసం ఆ రోజు కానీ, ఏదో వస్త్రదానం కానీ, ఇలాంటివి ఏదైనా చేసినట్టయితే అన్నీ మంచి జరుగుతాయి. ముఖ్యంగా గోశాలకు వెళ్ళగలిగితే సంతోషం. వెళ్ళలేనటువంటి వారు కనీసం దేవాలయానికి వెళ్ళిన శివాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది ఒక మంచి ఆలోచన. కాబట్టి అభిషేకమైనా చేయించుకోండి, గోగ్రాసమైనా ఇవ్వండి, లేదంటే మన దగ్గర మనకు కనిపించేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీరు కావాల్సినట్టుగా, అంటే ఆహారం ఇవ్వడమో వస్త్రం ఇవ్వడమో లాంటివి చేసినట్టయితే మనకున్న దోషాలన్నీ పోయి అంతా కూడా శుభం కలుగుతుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు.